హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈ రోజు నుంచి అయితే అండి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా. ఇక మా సొసైటీలో చూశారు కదండి ఎంత చక్కగా నవరాత్రులకు డెకరేషన్ కూడా చేసేసారు. ఇక మేమందరం అయితే అండి ఈరోజు అమ్మవారిని స్థాపించడం కోసం ఇక్కడికైతే వచ్చేసాము. ఏర్పాట్లు అయితే చేసేస్తున్నామండి. ఇక దుర్గా అమ్మవారు అయితే మందిరంలో అయితే ఉన్నారండి. ఇక మందిరంలో నుంచి తెచ్చి ఇక్కడ స్థాపన అయితే చేయబోతున్నాము. దానికోసం అయితే అండి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము. చూస్తున్నారు కదా, కలశం అంతా రెడీ చేస్తున్నారండి. ఇక మేమందరం కలిసి చాలా చక్కగా నవరాత్రులు కూడా ఈ 10 రోజులు చాలా బాగా చేయాలని చెప్పి మేము ఏర్పాట్లు అయితే చేస్తున్నామండి. ఇక కాసేపట్లో అయితే అండి మేము అమ్మవారిని తీసుకొని వచ్చి ఇక్కడ మండపం పైన స్థాపన అయితే చేయబోతున్నాము. అందుకోసం మేము అందరం కలిసి చాలా చక్కగా మేము ఇక్కడ పూజకు ఏర్పాట్లు అయితే చేస్తున్నామండి. ఇక అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చే ముందు మేము ఒక్కసారి సొసైటీ మొత్తము అమ్మవారిని తిప్పుతూ మేము పాటలు పాడుకుంటూ ఇక డ్రమ్స్ అవి ప్లే చేస్తూ మేము అమ్మవారిని అయితే ఊరేగిస్తూ తీసుకొని వస్తామండి. సో చాలా చక్కగా అండి గణపతి పండుగ తర్వాత మేము ఈ నవరాత్రులు కూడా అంతే భక్తి శ్రద్ధలతో మేమందరం కలిసి చాలా చక్కగా అయితే చేయబోతున్నామండి. ఇక ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మేమందరం కలిసిమెలిసి భక్తితో పూజలు అయితే చేయబోతున్నాము. ఇక ఈ సంవత్సరం అయితే అండి అమ్మవారికి ఏ రోజు ఏ రంగు శారీతో అలంకరణ చేయాలో అదే విధంగా మేము చేయబోతున్నాము. ఇక మొదటి రోజు కాబట్టి శైలపుత్రీదేవి అలంకరణ అయితే మేము చేస్తున్నామండి. ఇక ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తము దీపారాజనకు ఇక కలశముకి అన్ని ఏర్పాట్లు అయితే మేము చేసేస్తున్నాము. సో చాలా చక్కగా మేము అందరం కలిసి ఈ పూజనైతే చేయబోతున్నామండి. సో మరి ఏ విధంగా చేశామన్నది మీకు చిన్న లాగ్ అయితే నేను తీశాను. సో మీ అందరు కూడా చూస్తారని అనుకుంటున్నాను. సో మరి మీరందరూ కూడా ఈ నవరాత్రులు చాలా చక్కగా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక మా సొసైటీలో అయితే అండి ఈసారి కొత్తగా ఈ గర్బా నైట్స్ లాగా అండి డెకరేషన్ కూడా చేశారు. ఇక స్టేజ్ ముందు చాలా చక్కగా రంగురంగు దుస్తులతో ఇక్కడ డెకరేషన్ అయితే చేశారు కదండి. ఈసారి అయితే అండి ఇక నైట్ ఫుల్ హంగామాతో అయితే ఉంటుంది. సో మరి నైట్ అయ్యాక మీకు మళ్ళీ నేను వీడియో తీసినప్పుడు మీకు చూపిస్తానండి మా సొసైటీలో ఏ విధంగా నవరాత్రి ఉత్సవాలు అవి జరుగుతున్నాయో ఖచ్చితంగా మీకు అన్నీ అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే అండి అమ్మవారు ఘటస్థాపన అయితే మనం చూద్దాము. ఇక అమ్మవారిని తీసుకురావడానికి మేమందరం కలిసి మందిరంకి అయితే వచ్చేసామండి. 7గురు కలిసి అమ్మవారిని తాకుతూ మేము అమ్మవారిని అయితే కదిలించి మండపం దగ్గరికి అయితే తీసుకెళ్ళబోతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, చాలా చక్కగా ఈ మందిరంలో ప్రతిరోజు గణపతికి దుర్గాదేవికి పూజలు అయితే చేస్తూ ఉంటాము. ఇక ఇక్కడ నుంచి అమ్మవారిని మండపంలోకి తీసుకెళ్ళడానికి మాతో పాటు ఈ సొసైటీ మెంబర్స్ కూడా వచ్చారండి. వాళ్ళు కిందకైతే తీసుకొని వస్తారు. ఇక కిందకి తీసుకొచ్చాక సొసైటీ మొత్తము ఊరేగిస్తూ మేము పాటలు పాడుకుంటూ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మేము పూజలు చేయడానికి అమ్మవారిని అయితే తీసుకొని వస్తున్నామండి. చూస్తున్నారు కదండి, చాలా చక్కగా ఉంది కదా అమ్మవారు. ఈరోజు తెలుపు కాబట్టి తెలుపు దుస్తులతో అలంకరణ అయితే చేసి పెట్టాము. ఇక అమ్మవారిని కిందకైతే తీసుకొని వస్తున్నామండి. చాలా అందంగా ఉంది కదండి మా సొసైటీలో దుర్గాదేవి. ఇక ప్రతి సంవత్సరం అయితే అండి నేను ఖచ్చితంగా అండి 9 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అయితే అండి నేను పూజలు అయితే చేస్తూనే ఉంటాను. ఈ అవకాశం కలిగించినందుకు నాకు చాలా సంతోషంగా అయితే ఉందండి. ఇక ప్రతి సంవత్సరము ఇలాగనే ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారిని పూజించుకోవాలని చెప్పి నేను దుర్గాదేవిని ప్రార్థిస్తూ ఉంటానండి. సో మరి ఇంతటి అదృష్టము వస్తే అందరికీ అది చాలా సంతోషమే కదండి. నాకు ఈ అదృష్టం కలిగించినందుకు నేనైతే చాలా ఆనందంగా ఉందండి. అమ్మవారికి సేవించుకోవడం అంటే నాకు చాలా బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి దుర్గాదేవి అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి. సో మరి విజయవాడ నుంచి నేను ఆ దుర్గాదేవిని నేను పూజిస్తూనే ఉన్నాను. ఇక దుర్గాదేవి పూజ అంటే నాకు చాలా బాగా ఇష్టం కాబట్టి నేను చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరము అమ్మవారిని పూజించడానికి అందరితో పాటు కలిసి నేను కిందకైతే వచ్చి చాలా బాగా పూజ చేస్తూ ఇక గర్భ అవి ఆడుతూ మేము చాలా చక్కగా ఎంజాయ్ అయితే చేస్తామండి. ఇక ఊరేగిస్తూ మేము వస్తున్నాము. ఇక వెనకలైతే అండి మా ఫ్రెండ్స్ అందరు కలిసి చాలా చక్కగా మ్యూజిక్ అంతా ప్లే చేస్తూ వాళ్ళ భక్తిని అయితే ఈ విధంగా చాటుకుంటున్నారండి. మరి చూస్తున్నారు కదండి, చాలా బాగుంది కదా. మరి ఇక్కడైతే అండి పూణేలో చాలా బాగా చేస్తారండి అమ్మవారికి నవరాత్రులు అవి. ఈ రోజు నుంచి నవరాత్రులు పూర్తయ్యేదానికి చాలామంది ఉపవాసాలు కూడా ఉంటారండి. నవరాత్రులు మొత్తం మేము చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాము. కాసేపట్లో అమ్మవారిని మండపం దగ్గరికి అయితే తీసుకొని వెళ్తామండి. ఇక మండపం దగ్గరికి తీసుకెళ్ళాక మేము ఘటస్థాపన అయితే
చేయబోతున్నాము. ఇక ఈ 9 రోజులు అమ్మవారిని ఇక్కడే పెట్టి మేము భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటూ ఇక అమ్మవారి ముందు మేము డ్యాన్సులు అవి చేస్తూ చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేస్తాం. ఇక చూశారు కదండి, అమ్మవారిని అయితే మండపం దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసాము. ఇక కాసేపట్లో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ కూడా స్టార్ట్ చేయబోతున్నామండి. ఒక్కసారి పూర్తిగా మీరు చూసారంటే మా సొసైటీలో ఏ విధంగా ఘటస్థాపన జరిగిందనేది మీరు కూడా చూడొచ్చు. ఇక అమ్మవారి స్థాపన అయితే చేసేసామండి. ఇక కలశము కూడా పెట్టి ఇక్కడ చూస్తున్నారు కదండి, కలశము కింద మేము ఇక్కడ మట్టి పోసి మట్టిలో నవధాన్యాలు అవి వేసేసి ప్రతిరోజు అండి ఈ మట్టిలో మనము నీళ్లు పోస్తూ పూజిస్తున్నామంటే చివరి రోజుకు వచ్చే లోపల ఈ నవధాన్యాలన్నీ మొలకలు వచ్చి ఎంత చక్కగా మొలకలు వస్తే అంత బాగా చాలా చక్కగా అమ్మవారి అనుగ్రహం మనకి కలిగిందన్నట్లే అండి. చాలా చక్కగా 9వ రోజు కల్లా అమ్మవారి అనుగ్రహం అయితే అందరికీ అయితే కలుగుతుందండి. ఇక దీపారాధన చేస్తూ మేము పూజనైతే స్టార్ట్ అయితే చేసేస్తున్నాము. ఇక కాసేపట్లో ఆరతి ఇస్తూ చాలా చక్కగా అందరూ పాటలు పాడుతూ దుర్గాదేవికి పూజ అయితే చేసేస్తారండి. ఒకసారి మీరు పూర్తిగా అయితే చూసేయండి. సో మరి ఈ సంవత్సరం కూడా అండి స్థాపన అయితే చాలా చక్కగా మేము అందరం కలిసి చాలా బాగా అయితే చేసేసామండి. ఇక ఇక్కడైతే అండి చాలా చక్కగా అమ్మవారికి పాటలు పాడుతూ ఆరతి అయితే ఇస్తారు. ఇక కాసేపట్లో అందరం కలిసి మేము అమ్మవారికి ఆరతి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసేస్తున్నాము. ఇక సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికైతే వచ్చేసారండి. ఇక సాయంత్రం అయితే అండి చాలామంది అయితే వస్తారు. ఇక పూజ కూడా స్టార్ట్ అవబోతుంది. ఇక పూర్తిగా అయితే చూసారంటే అండి ఇక్కడ ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారనేది మీరు కూడా తెలుసుకోవచ్చు. सर्वांगी सुंदर सेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मनी गुण गावे आरती ओ मैया हम सब उतारे तेरी आरती तेरे भक्त जनों पर माता भीड़ पड़ी है भारी ओ भीड़ पड़ी है भारी दानव दंड दूर पड़ो माता ओ बड़ाई निर्मल नाता पूत कपूत सुने है परना पूत कपूत सुने है परना माता सुनी कुमाता सबके करुणा दर्शाने वाली अमृत बरसाने वाली दुखियों के दुखड़े निवारती ओ नमः शिवाय नमः शिवाय हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे अम्बे माता की जय आंटी सर्व मंगल मांगल्ये आई राजा उदो उदो सदानंदिता उदो उदो सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी సో ఇక చూశారు కదండి, పూజ అయితే అయిపోయింది. ఇక సాయంత్రం అయితే అండి అందరం కలిసి మేము మరొకసారి ఆరతి ఇచ్చేసి గర్భా అనేది ఆడతాము. మరి సాయంత్రం వీడియోతో మళ్ళీ నేను వస్తానండి. మరి మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.